మీనాక్షి చౌదరి కెరియర్ జెట్ స్పీడ్ లో పరుగులెడుతుంది. గుంటూరు కారం తర్వాత అమ్మడు ఒక్కసారిగా ఊపుతుంది. మీనాక్షి లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. 2 కాదు 3 కాదు ఏకంగా 6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుణ్ సందేశ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, తలపతి విజయ్ తో ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్, మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది. మరో 2 సినిమాలకు సైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది కాకుండా అమ్మడికి ఇతర భాషల నుండి ఛాన్సులు క్యూలు కడుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదంతా గుంటూరు కారం సక్సెస్ తో వచ్చిన అవకాశాలు అనుకుంటే తప్పే అవుతుంది. ఎందుకంటే అమ్మడు అందులో పోషించింది చిన్న పాత్రే. మహేష్ కి జంట కానే కాదు, కానీ ఆ సినిమా తర్వాతే వేగం పెంచింది అన్నది వాస్తవం. వాస్తవానికి ఈ రేంజ్ లో సినిమాలు చేయాల్సింది శ్రీలీల. అందులో మహేష్ కి జోడీగా నటించింది ఆ బ్యూటీనే. కుర్చీ పాటతో శ్రీలీల రేంజ్ పెరిగింది. అంతకు ముందే మాస్ ఆడియన్స్ లోకి బలంగా వెళ్ళింది. ఆ ఊపు చూసి టాలీవుడ్ లో శ్రీలీలకి తిరుగుండదేమో అనుకున్నారంతా. ఛాన్స్లన్నీ అమ్మడివే అనుకున్నారు. మహేష్ రేంజ్ హీరోల నుంచి టైర్ 2 హీరోల వరకు అంతా ఆమెకే ఛాన్సులు ఇస్తారని భావించారు. కానీ బయట మార్కెట్ లో సన్నివేశం మరోలా కనిపిస్తుంది. గుంటూరు కారం తర్వాత శ్రీలీల ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ చేతిలో ఉన్న అది డిలే అవుతుంది. అది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో అమ్మడు కోలీవుడ్ వైపు చూస్తుంది. ఇప్పటికే అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఓ కాలేజ్ ఈవెంట్ లో ఈ విషయం రివీల్ చేసింది. మొత్తానికి శ్రీలీల పరిస్థితి ఎలా ఉందంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లేనని నేటిజన్స్ కమెంట్స్ పెడుతున్నారు.